ఒకటి ఏమంటే మాకు న్యాయం జరగాలనేది ఉన్నది ఉద్దేశం. న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది సార్. ఇప్పుడున్న సిపి గారి మీద, ఇప్పుడున్న సిఐ గారి మీద నమ్మకం ఉన్నది. ఇంతకుముందు ఉన్న ఏదైతే వ్యవస్థ ఉండేనో అందులో మాకు అనుమానం ఉంది. ఆ లొసుగుల వల్లనే ఇప్పుడు ఇవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయడం కారకులు. ఈ రూరల్ వ్యవస్థ బాగా లేకపోవడం వలన, రూరల్ అధికారులు కరెక్ట్గా పని చేయకపోవడం వలన ఈ ఉన్న కొంతమంది గూండా వ్యవస్థ అనేదానికి ఇలాంటి నాగుంబావులకు పాలుపోసి పెంచి పోషించినట్టు జరిగింది. కనుక ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న సిపి గారు, ఇప్పుడున్న సిఐ గారు, రూరల్లో ఉన్న సిఐ గారు ప్రజెంట్, వీరి ద్వారా న్యాయం జరుగుద్దని మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేయడం, ఆర్డీఓ గారి సంతకాలు, వారి యొక్క స్టాంపులు ముద్రించడం, మరియు ఎంఆర్ఓ గారి, పెద్దపల్లి ఎంఆర్ఓ గారి స్టాంపులు మరియు సంతకాలు ముద్రించడం, వాళ్ళ ఆఫీసులోనే ఫామ్ హౌస్లోనే రాత్రులు పేపర్లు తయారు చేయడం, చనిపోయిన వారి పేరు మీద అన్నోన్ పర్సన్ మీద డాక్యుమెంట్ తయారు చేయడం, అన్నోన్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేయడం, దాన్ని మా సొంత భూమి అని చెప్పి అమ్మడం, ఇలాంటి కారకులు ఇప్పుడు జైలు పాలు కావడానికి ముందుకు వస్తున్నారు. వారికి వారే వాళ్ళ కాలు మీద గొడ్డలి పెట్టు, వాళ్ళ కాలు వాళ్ళే తెగొట్టుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు మీడియా ఎందుకు వస్తున్నారు అనే దానికి ఇదే నిదర్శనం. వాళ్ళు వాస్తవంగా భయపడుతున్నారు. భయపడవలసిన సమయం వచ్చింది. వాళ్ళకు ఉచ్చు పడింది, వాళ్ళకు ఏమంటే ఉరిపడే టైం దగ్గరకు వస్తుంది. కనుక వాళ్ళు ముందుకు వస్తున్నారు. తొందరపడి ఎవరైతే దొంగలైతే పారిపోతూ ఉంటారో అలాగనే వీళ్ళు కూడా పారిపోవడానికి ప్లాన్ వేస్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు దొరుకుతారు, న్యాయం జరుగుతుంది, న్యాయం జయిస్తుంది, న్యాయం గెలుపు పొందుతుంది. అది మా విశ్వాసం.